మేడం చెప్పండి, వచ్చిన ప్రజలంతా కూడా థ్యాంక్ యూ జగన్ అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తారు. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్టు ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఆయన ప్రమేయం ఉందని, అలాగే అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు, అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉత్తరాంధ్ర చేశారు. వాటన్నింటికి కూడా కృతజ్ఞత చెప్తుంటారు అనుకోవచ్చండి. కృతజ్ఞత చెప్తున్నారండి. ఇక్కడ అత్యంత వెనకబడినటువంటి జిల్లా శ్రీకాకుళం జిల్లా కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ ఎవ్వరూ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి వల్ల, రాజశేఖర రెడ్డి గారి అభిమానం వల్ల మరి అప్పుడు వచ్చాయి ఏంటి యూనివర్సిటీ కానీ ఏమైనా అభివృద్ధి పథకాలు కానీ. తర్వాత మళ్ళీ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ప్రజల్లో ఈరోజు థ్యాంక్ యూ అని ఒక ప్రేమపూర్వకంగా వచ్చారు ప్రజలంతా. ఎన్ని ఆంక్షలు చూశారు కదా, ప్రపంచంలో ఎక్కడా జరగలేనటువంటి వింత జరుగుతుంది ఇక్కడే. ఎక్కడ కూడా ఎస్పీ కూర్చొని మాట్లాడి ఇలా ఆంక్షలు విధిస్తున్నాము, 8 వెహికల్స్ పంపిస్తున్నాం అని చెప్పిన ఈ విధానం ఎక్కడా లేదు. ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. అయినా థ్యాంక్ యూ జగన్ అన్న, మళ్ళీ నువ్వే రావాలి, నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలి. మరి ఇక్కడ శ్రీధర్ అప్పలరాజు గారి తాలూకా అరెస్ట్ చూసాము. వాళ్ళ బాబు యాక్సిడెంట్ చేస్తే తను చేస్తే జగనన్న బలహీన బడుగు వర్గాల కోసం మాట్లాడాలని, బలహీన బడుగు వర్గాలు బీసీల కోసం, దళితుల కోసం, గిరిజనుల కోసం నేను అండగా ఉంటానని ఈరోజు వచ్చే ప్రోగ్రాంకి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు చూడండి. ప్రజానాయకుని చూడడానికి వస్తున్నామంటే ఆయన్ని ప్రజలను అడ్డుకోవడం అనేది చాలా విచారకరమైనది. అసలు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ దౌర్జన్యాన్ని, అక్రమానికి ప్రజలు సంపూర్ణమైనటువంటి సమాధానం ఇస్తారు. కేంద్రం కూడా ఎలా చూస్తూ ఊరుకుంటుందో అర్థం అవటం లేదు. అసలు మొన్న కేంద్ర మంత్రి కెలగా రిజైన్ చేయవలసి వచ్చింది. ఆ విధంగా ఇప్పుడు చూస్తుంటే ఈ విధమైనటువంటి పరిపాలన సరికాదు. ప్రజానాయకుడిని చూడడానికి వచ్చిన ప్రజలను అడ్డుకోవడం ఇది సంపూర్ణమైనటువంటి తప్పు. ఈ అపరాధం వెంటనే కూటమి ప్రభుత్వం తలదించుకునే విధంగా ప్రజలు సమాధానం చెప్తారని తెలియజేస్తుంది. సార్, ఒక బీసీ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలియక ఎవరైనా ఒక యాక్సిడెంట్ చేయొచ్చు, యాక్సిడెంట్ చేసిన కుమారుడితో పాటు తండ్రిని కూడా జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పటి వరకు కూడా చరిత్రలో చూసినట్టయితే ఈ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు చూసాం, కానీ యాక్సిడెంట్ చేసినటువంటి తండ్రులను అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది ప్రప్రదం. ఇది కేవలం ఒక బీసీ నాయకత్వాన్ని అనగదొక్కాలని చెప్పి ఎక్కడా కూడా లేనటువంటి విధంగా లేని సెక్షన్లు కూడా వేసి బెయిల్ కూడా రాకుండా చేసి, అసలు యాక్సిడెంట్ కేసు అంటేనే బెయిల్ వచ్చే సెక్షన్, అటువంటిది బెయిల్ రాకుండా చేయడమే కాకుండా ఈరోజు అటువంటి మాజీ మంత్రి అప్పలరాజు గారిని ములాఖత్కి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విజయవాడ నుంచి బయలుదేరి వస్తే విశాఖపట్నం దగ్గర నుంచి కూడా అనేక ఆంక్షలు పెట్టి కేవలం 8 వాహనాలకే పరిమితం చేస్తామని చెప్పి చాలా ఇబ్బందులు పెట్టారు, రూట్ మార్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజానాయకుడు. ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం, ఆ విశ్వాసం, ఆ గౌరవం ఉంది కాబట్టే ఈరోజు పైడి భీమవరం దగ్గర నుంచి అంటే విజయనగరం విశాఖపట్నంలో జిల్లాలో ఎలాగో వచ్చారు, ఈరోజు శ్రీకాకుళంలో కూడా జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటనకి విశేష జన స్పందన. ఆ స్పందన చూస్తూ ఉంటే అందరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. వేలాది మంది, ఒక్కొక్క చోట 15,000 మంది స్వచ్ఛందంగా, ఎవరు ఇదే వాహనాలు ఏర్పాటు చేయలేదు, రమ్మని పిలవలేదు, మా నాయకుడు మా ప్రాంతానికి వస్తున్నాడు కాబట్టి మా నాయకుడికి స్వాగతం చెప్పాలి, మా నాయకుడికి కనిపించాలి, మా నాయకుడు మాకు కనిపించాలి అనే తాపత్రయంతోనే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈవేళ రోడ్డు మీదకి వచ్చారు. సార్, ఇన్ని ఆంక్షలు పెట్టారు కదా, జనాలు రాకుండా అడ్డుకోగలిగారా? ఎక్కడ కూడా ఆపలేదు. అదే కదా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజానాయకుడు, ఒక మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా నాయకత్వంతో ఎవరు సరిపోల్చుకోవడానికి లేదు. జరిగినటువంటి ఎలక్షన్లు ఏ విధంగా జరిగాయి ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ ప్రజానాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఫస్ట్ ఎన్టీ రామారావు గారు ఉన్నారు ప్రజానాయకుడిగాను, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రజాస్పందన ఉంది. ఈవేళ ప్రతి పాయింట్లో కూడా వేల మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సుమారుగా 12:30కు వచ్చారు రోడ్డు మీదకి, ఇప్పటికీ 4 కావచ్చింది. ఇప్పటికీ కూడా ఎక్కడ వచ్చినటువంటి జనమంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసే వెళ్ళాలని చెప్పి సుమారుగా 4 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి
రోడ్డు మీద నిలబడినటువంటి స్పందన, ఇటువంటి స్పందన ఏ నాయకుడికి కూడా ఇప్పటివరకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదు. సార్ గంటల కొద్దీ వైఎస్ జగన్ గారి కోసం ఎదురు చూడడాన్ని ఏ విధంగా మనం చూడవచ్చు? ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా కానీ అది జైలుకి వచ్చి విజిట్ చేయడం కావచ్చు, లేదా ధర్నాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఏదైనా కానీ ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకున్న నమ్మకం. 2, ప్రభుత్వం మీద వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా 85 కిలోమీటర్ల స్ట్రెచ్లో కూడా ఏ పాయింట్లో కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు కొడుతున్నారే కానీ ఎక్కడ ఆర్గనైజ్ చేసింది లేదు, ఎక్కడ కూడా ప్లాన్ చేసింది లేదు. దీనందరూ ఒకటే కారణం, 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందింది. ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, తద్వారా అన్ని పథకాలు కూడా గ్రౌండ్ స్థాయిలో ప్రతి విలేజ్కి, ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ప్రజల్లో క్రియేట్ అయింది. మీరు చూసే ఉంటారు, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు పరిపాలించినాయి. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇచ్చిన పరిపాలనని ఎప్పటికీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకొని మళ్ళా జగనన్న నాయకత్వమే కావాలి, మళ్ళా జగనన్న తెచ్చుకోవాలని దాదాపుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆయన చూడాలనుకుంటున్నారు, వాళ్ళ బాధలు ఆయన చెప్పాలనుకుంటున్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తూ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ఈరోజు సార్ ఎందుకు వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్ర ప్రజలు అంత అభిమానాన్ని, అంత ప్రేమను వైఎస్ జగన్ మీద చూపిస్తున్నారు? ఆయన వస్తే దారిపొడిన నించోడమే కాకుండా పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. హారతలతో మహిళలంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎందుకు వైఎస్ జగన్ అంటే అంత ప్రేమ అంటే మీరు ఏం చెప్తారు? వైఎస్ జగన్ గారే కాదండి, వైఎస్ఆర్ కుటుంబానికి పేదలంటే అభిమానం. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సంక్షేమ పథకం పెట్టినా కూడా పేదవాడిని సెంటర్ పాయింట్గా పెట్టి డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్. మరి ముఖ్యంగా గత 5 ఏళ్ళ వైఎస్ జగన్ గారి పరిపాలనలో బీసీ వెనకబడిన సామాజిక వర్గాలకి అత్యధికంగా బెనిఫిట్ జరిగింది. బీసీలు ఎక్కువగా గల ఈ ప్రాంతంలో న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కుటుంబం పైన ఇన్ జనరల్గా ఆ ఎఫెక్షన్ ఉంటుంది. ఈరోజు జగన్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భం కూడా, ఎటువంటిదని అంటే, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి డాక్టర్గా ఎదిగి అత్యున్నత స్థాయికి వెళ్ళి ప్రజా జీవితంలోకి వచ్చి సక్సెస్ఫుల్గా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు మత్స్యకార సామాజిక వర్గం చెందిన ఒక వ్యక్తి, ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఆ ఫ్యామిలీ నుంచి. అటువంటి వ్యక్తి కుటుంబంకి జరుగుతున్న ఇబ్బంది ప్రజలు గమనించారు. ఆయనకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఏమైందనంటే ఒక్కసారి శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం. దానికి తోడు ఈ 2 సంవత్సరాల పరిపాలనలో, టీడీపీ పరిపాలనలో ప్రజలు గమనించారు. వీళ్ళు ఏం చెప్పారు, ఏం చేస్తున్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని ప్రజలు లిటరల్గా చెప్పాలని అంటే ఒక టిప్పింగ్ పాయింట్లో ఉన్నారండి. ఈ తర్వాత కనుక ఆ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పి టెంపరీగా పోలీస్ ఫోర్స్ని పెట్టి కొంత కంట్రోల్ చేస్తున్నాం అనుకున్నారేమో కానీ రావాల్సిన జనాభా అయితే ఏదో ఒక దారిలో రీచ్ అయినారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఈ వ్యతిరేకత ప్రభుత్వం పైన తీవ్ర రూపం దాలుస్తుంది అనడానికి నిదర్శనమే ఇంత జనాభా రావడం అండి. మేడం చెప్పిన ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి చూసేందుకు తరలి వస్తున్నారు. అంటే ఆయన గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోవచ్చు అంటారా? మహిళలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వల్లే ఆయన మీద ఇంకా అభిమానం ఉందనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటేనే మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానివ్వండి, మహిళల పట్ల సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో అన్ని రంగాల్లో కూడా వారి తాలూకు ఎదుగుదలకి, అభివృద్ధికి దోహదపడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే కేడర్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా తండోపుతండాలుగా వచ్చారు. ఆ వచ్చినటువంటి క్రమంలో ఈరోజు మీరే అనేక సందర్భాల్లో చెప్తున్నారు, మీకు 11 మందిని మాత్రమే ఇచ్చారు, మీకు ఏమాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పినటువంటి మీరు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏముంది ఒక పులివెందుల ఎమ్మెల్యేనే కదా అనుకుంటున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ శాఖ మొత్తాన్ని కూడా ఇక్కడికి ఎందుకు దింపినారు మీరు? మొత్తము పోలీసులకు సంబంధించినటువంటి ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రజలకు సంబంధించిన డబ్బులే కదా, వాళ్ళకి ఎందుకు ఈ ఇబ్బందులని కూడా మీరు పెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ధర్మబద్ధంగా ఆయన ములాఖతు పెట్టుకొని వారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రికి ఏదైతే ఇబ్బంది జరిగిందో పరామర్శ